వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి నిజమైన దళిత ద్రోహి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. కొవ్వూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ బీసీల సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు, అన్యాయాలు, హత్యలు పెరిగిపోయాయని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో 200 మందికి పైగా దళితులు హత్యలకు గురయ్యారని, ఇది దళిత సమాజం ఎప్పటికీ మర్చిపోలేని దారుణ చరిత్ర అని అన్నారు. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనలోనూ, కరోనా సమయంలో మాస్క్ అడిగిన వైద్యుణ్ణి చిత్రహింసలకు గురిచేసి చంపిన ఘటనలోనూ అప్పటి ప్రభుత్వ వైఖరి అమానుషంగా వ్యవహరించిందని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని విమర్శించారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి అదే దళితులపై అణిచివేతకు పాల్పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఆయన నిజమైన దళిత ద్రోహి అని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దళితులు, బీసీలు, బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టేట్ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వేమగిరి వెంకట్రావు, కళాధర్ చక్రవర్తి, పెనుమాక జయరాజు, గెడ్డం జగన్, బోండాడ సత్యనారాయణ, తీగిరిపల్లి కనకరత్నం, వరిగేటి కాంతారాజు, కొక్కిరిపాటి వెంకటేష్, పెదపాటి కృష్ణమోహన్, వగల ప్రతాప్ తదితర ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి యొక్క కాలంలో 1924 కాలంలో దళితులపై దాడులు ఏ విధంగా జరిగాయో మనంతా కూడా చూసాం. నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఇవాళ దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పట్లేదని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. జగన్ రెడ్డి పాలనలో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 200 మంది పైగా దళిత యొక్క సోదరుల్ని హతమార్చిన పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశాడు. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే దళిత డాక్టర్ సుధాకర్ కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ, అదేవిధంగా డాక్టర్ అర్చన యొక్క ఘటనలే దీనికి ఒక ఉదాహరణలని కూడా చెప్పక తప్పదని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంతో మనం పోల్చుకున్నట్లయితే కనుక ఇవాళ తెలుగుదేశం పార్టీ హయాంలో దాడులు జరుగుతూ ఉన్నాయి, దళితులకు అన్యాయం జరుగుతున్నాయని చెప్తున్న పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. నేనేం చెప్తానంటే టీడీపీ 5 ఏళ్ల పాలనలో 8211 మంది మీద దళితులపై జరిగినటువంటి దాడులు జరిగితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాలనలో 56,981 దళితులపై దాడులు జరిగినటువంటి సంఘటనలు ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. అదే దాంతో పోల్చుకున్నప్పుడు 14-19 కంటే కూడా 19-24తో పోల్చుకున్నట్లయితే కనుక 10 రెట్లు పైగానే ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి చేసింది. అంతేకాకుండా తెలుగుదేశం గవర్నమెంట్లో ఖచ్చితంగా ఎస్సీ సప్లాన్ ఏదైతే ఉందో దాన్ని 100% కూడా అమలు చేసి దళిత వాడలన్నింటిలో కూడా వాళ్ళ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన మంచినీరు వసతులు కానీ అన్నీ కూడా కల్పించిన పరిస్థితి గత ప్రభుత్వంలో చేస్తే 19-24 కాలంలో పూర్తిగా కూడా ఎస్సీ సప్లాన్ యొక్క నిధుల్ని దాదాపుగా కూడా ఇలా పక్కదారు పట్టించి 33,000 కోట్ల రూపాయల పైగానే పక్కదారి పట్టించిన పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశాడు. అందరికీ కూడా బటన్ నొక్కుతున్నటువంటి కార్యక్రమం చేశాడు తప్ప ఎక్కడ కూడా ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఇతర కులాస్తులకు ఎక్కడ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి సప్లైని అమలు చేసి వాళ్ళకి ఎక్కడ కూడా ఆయన ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయలేదని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 21వ తారీఖుని డాక్టర్ సుధాకర్ కూడా చనిపోయిన రోజు కాబట్టి ఆ రోజు కూడా దళిత వాడల్లోకి వెళ్ళి ఈ దళితులపై గత ప్రభుత్వంలో చేసినటువంటి దాడులు కానీ, హత్యలు కానీ, అత్యాచారాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి మీద కూడా దళిత వాడల్లో ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేసి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధంగా కూడా గ్రామాల్లోకి తీసుకెళ్ళని చెప్పని తలంపుతోటి ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత నాయకత్వం అంతా కూడా ఒక చోటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సుబ్రహ్మణ్యం గారికి వాళ్ళు మేమంతా కూడా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఎవరైతే దళితుల మీద దాడులు జరుపుతున్నటువంటి వాళ్ళు, దళిత ద్రోహులుగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి నాయకులు కానీ ఎటువంటి స్థాయిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు
తీసుకోవాలని చెప్పని కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ తరపున కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత విభాగానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాబోయేటువంటి రోజుల్లో కూడా దళితులపై దాడులు కానీ మహిళలపై అత్యాచారాలు జరగకుండా ముందుకు వెళ్ళే విధంగా కూడా తగు చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.